ఏపీలోని 1.42 కోట్ల మంది ప్రజలకు సంజీవిని అయిన ఆరోగ్యశ్రీ పథకం చరిత్రలోనే చీకటి అధ్యయనానికి చంద్రబాబు తెరతీశారు. పేద మధ్యతరగతి ప్రజలకు ఉచిత చికిత్సలు అందించిన ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల బిల్లుల కోసం ఏకంగా ధర్నాకు దిగాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. బకాయిల విడుదల డిమాండ్తో ఈ నెల 23, 24 తేదీల్లో విజయవాడ ధర్నా చౌక్లో భారీ ధర్నా చేయడానికి ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ సిద్ధమైంది. ఆంధ్రప్రదేశ్లో నెట్వర్క్ ఆసుపత్రుల యజమానులు, వైద్యులు, ఇతర సహాయ సిబ్బంది పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ధర్నాకు అనుమతి కోరుతూ విజయవాడ పోలీస్ కమిషనర్కు ఆశ లేఖ రాసింది. గత నెల 15 నుంచి ఆశ సమ్మెబాట పట్టింది. అదే రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రుల్లో ఉచిత ఓపీ, రోగ నిర్ధారణ సేవలను ఆపేశారు. అయినా కూటమి సర్కార్ దిగి రాకపోవడంతో గత నెల 24 నుంచి ఏకంగా అన్ని రకాల వైద్య సేవలను పూర్తి స్థాయిలో నిలిపివేసి సమ్మెను ఉధృతం చేశారు. సేవలన్నీ నిలిపివేసి 10 రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో ఆసుపత్రుల యజమానులు ఏకంగా వీధి పోరాటానికి సిద్ధమయ్యారు. పేద ప్రజలకు ఉచితంగా కార్పొరేట్ వైద్య సేవల కల్పన లక్ష్యంతో 2007లో అప్పటి సీఎం వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఈ పథకం దేశానికి రోల్ మోడల్గా నిలిచింది. దేశంలోని పేద ప్రజలకు ఉచిత వైద్య సేవల కల్పనకు దిక్సూచిగా నిలిచిన ఈ మహోన్నత పథకాన్ని చంద్రబాబు కేవలం 17 నెలల పాలనలోనే అంపశయ్య ఎక్కించారు. పథకాన్ని కనుమరుగు చేయడంలో భాగంగా గద్దెనెక్కిన వెంటనే బీమా విధానం ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. పథకం అమలును గాలికొదిలేసి ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించడం మానేశారు. నెట్వర్క్ ఆసుపత్రులకు చికిత్సలు చేసిన 40 రోజుల్లో బిల్లు చెల్లించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి ఆసుపత్రుల క్లెయిమ్లను కనీసం ప్రాసెస్ కూడా చేయకుండా ట్రస్ట్ స్థాయిలోనే తొక్కిపెట్టడం మొదలుపెట్టారు. దీంతో ఏకంగా 3,000 కోట్లకు పైగా బిల్లులు నెట్వర్క్ ఆసుపత్రులకు నిలిచిపోయాయి. పెద్ద ఎత్తున బిల్లులు ఆగిపోవడంతో ఆసుపత్రులు కూడా నిర్వహించలేని దయనీయ పరిస్థితుల్లోకి యజమానులు వెళ్లిపోయారు. చేసిన అప్పులకు వడ్డీలు, ఈఎంఐలు కట్టకపోవడంతో కొత్తగా బ్యాంకులతో పాటు ప్రైవేటుగా అప్పులు పుట్టని దుస్థితి నెలకొందని వారు పలుమార్లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ దయనీయ పరిస్థితిపై పదే పదే ప్రభుత్వానికి లేఖలు రాసినా పట్టించుకోకపోవడంతో 6 నెలల వ్యవధిలో 2 సార్లు సమ్మెకు పిలుపునిచ్చారు. తొలిసారి సమ్మె చేసినప్పుడు సీఎం దగ్గర చర్చలు జరిగాయి. బిల్లులు ఇస్తామని సీఎం హామీ ఇవ్వడంతో వారు వెనక్కి తగ్గారు. అనంతరం పరిస్థితుల్లో మార్పు రాకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వంతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. వాస్తవానికి మొత్తం బకాయిల్లో 670 కోట్లు వెంటనే చెల్లించి మిగిలిన నిధుల విడుదలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఇప్పటి వరకు ఆసుపత్రుల యజమానులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వచ్చారు. ఆ డిమాండ్ను కూటమి ప్రభుత్వ పెద్దలు కనీసం పరిగణలోనికి కూడా తీసుకోలేదు. నెల రోజులకు పైగా సమ్మె చేస్తున్న వారిని వైద్య శాఖ మంత్రి, సీఎం స్థాయి వ్యక్తులు చర్చకు కూడా పిలవలేదు. సేవలు పూర్తి స్థాయిలో నిలిచిపోయి అనారోగ్య బాధితులు చికిత్స కోసం తీవ్ర అగచాట్లు పడుతున్నారు. ఇదిలా ఉండగా ఈవెంట్స్ మేనేజ్మెంట్ పై పెట్టిన శ్రద్ధలో 1/4 వంతు కూడా ప్రభుత్వ పెద్దలు ప్రజారోగ్యంపై పెట్టడం లేదు.